వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఏపీఎస్సి గ్రూప్ 2లో సైన్స్ అండ్ టెక్నాలజీ మెయిన్స్ విభాగంలో చాలా ఇంపార్టెంట్ అని మనందరికీ తెలుసు. సైన్స్ అండ్ టెక్నాలజీలో మీకు క్రూడ్గా చెప్పాలంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఒకటే కాకుండా సైన్స్ అండ్ టెక్నాలజీ, డే టు డే లైఫ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలు ఉండవండి. డే టు డే లైఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మాత్రమే దీంట్లో ఉంటుంది. అది ఫస్ట్ పాయింట్ మీరు అందరూ గమనించాల్సింది. ఫిజిక్స్, కెమిస్ట్రీలు, బయాలజీలు చదవాల్సిన అవసరం లేదు. సిలబస్లో ఎక్కడా కూడా ఆ పదాలు ఉండవు. ఫస్ట్ పాయింట్ ఇదండి. అయితే సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటుగా ఎన్వైరన్మెంటల్ సైన్స్, పర్యావరణ శాస్త్రం, ఎకాలజీ, బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యం, ఎకోసిస్టమ్స్, సో ఇవన్నీ కూడా కలగలిసి ఉంటాయి. ఎనర్జీ మేనేజ్మెంట్, ఓకేనండి, న్యూక్లియర్ టెక్నాలజీసు, ఇవన్నీ కూడా మెర్జ్ అయి ఉంటాయి. క్రూడ్గా చెప్పాలంటే సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటుగా ఎకాలజీ, ఎకోసిస్టమ్స్, బయోడైవర్సిటీ, ఎనర్జీ మేనేజ్మెంట్, ఎన్వైరన్మెంట్ అండ్ హెల్త్. సో క్రూడ్గా చెప్పాలంటే ఈ టాపిక్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అయితే మనం డీటెయిల్డ్గా ఒక్కొక్క టాపిక్లో అసలు ఏమేమి సబ్ టాపిక్స్ ఉన్నాయి, వాటన్నిటి గురించి సిలబస్లో ఏం అడిగారు, మనం ఏం చదవాలి, వాటి గురించి ఒక గైడెన్స్ నేను ఇస్తూ వెళ్తాను ఇప్పుడు ఈ మాడ్యూల్లో. దాంతోపాటుగా ఎస్విఆర్ అకాడమీలో సైన్స్ అండ్ టెక్నాలజీ ఇప్పటి వరకు ఉన్న వీడియోస్ అన్నిటినీ కూడా కలగలిసి ఇవ్వటం జరిగింది. సిలబస్ వైజ్ నేను వేరీ చేస్తూ సిలబస్లో ఏ పదాన్ని అయితే మనకి మెన్షన్ చేశారో ఆ పదానికి ఉన్నటువంటి నంబర్ని ఉపయోగించి నేను ఒక్కొక్క వీడియోని ఇస్తూ వెళ్తూ ఉంటాను. అంటే ఇప్పటివరకు మనం ఇచ్చిన వీడియోస్ అన్నీ కూడా ఉంటాయి, కానీ వాటిని మళ్ళీ కొత్తగా చేస్తూ ఒక్కొక్క వీడియోకి ఆ వీడియోలో మనకి ఏదైతే సిలబస్లో మెన్షన్ చేశారో ఆ పదాన్ని ఉపయోగిస్తూ మీకు క్రిస్టల్ క్లియర్గా నేను ఈ రోజు నుంచి వీడియోస్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాను. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీకి ప్రామాణికమైన వీడియోగా మీరు తీసుకోండి. దీంట్లో నేను ఏదైతే చెప్తున్నానో అదే ఫాలో అవ్వండి. అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకి మళ్ళీ కాల్ చేసి వాళ్ళని విసిగించాల్సిన అవసరం లేదు. అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకి దీని లోపల సిలబస్ గురించి పూర్తి డెప్త్గా తెలియదు విషయాలు. మీరు సింపుల్గా నేను ఈ వీడియోని ఆధారంగా చేసుకొని ఈ వీడియోలో ఏదైతే చెప్తున్నానో దీన్ని పూర్తి వరకు చూడండి. సిలబస్ మీద అవగాహన వస్తుంది. ఎస్విఆర్ అకాడమీలో మనం ఏ విధంగా ఫాలో అవుతామో అర్థమవుతుంది. ఇప్పటివరకు ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్, ఎస్విఆర్ అకాడమీ స్టూడెంట్స్ చాలామంది ఉంటారు. వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ వీడియోస్ అన్నీ ఒక బండిల్ లాగే ఇవ్వటం జరిగింది. ఇది సిలబస్లో ఉన్న పేర్లని మెన్షన్ చేయలేదు అక్కడ. కానీ ఇప్పటి నుంచి ఫస్ట్ చాప్టర్ దగ్గర నుంచి నేను వీడియోస్ చేస్తూ వెళ్తూ వీడియోని నేమ్ని చేంజ్ చేస్తూ సిలబస్లో ఏ విధంగా అయితే సిలబస్ ఇచ్చారో ఆ విధంగా నేను మీకు మార్పులు చేర్పులు చేస్తూ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది మీరు గమనించాలి. సో ఇది మేజర్గా నేనేం చేయబోతున్నాను, ఈ వీడియో ఏం చెప్తుంది అనేది మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్లో అసలు ఏముంది, మనం ఏం సిలబస్ ఎలా అడిగారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఒకసారి చూస్తే దీంట్లో మనకి 5 టాపిక్స్ ఇచ్చారండి. ఒకటి టెక్నాలజీ మిషన్స్, పాలసీస్ అండ్ అప్లికేషన్స్. దీంట్లో నేను న్యూక్లియర్ టెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్ టెక్నాలజీ, ప్రజెంట్ ఏం పాలసీస్ ఉన్నాయి సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీస్కి సంబంధించి, గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏంటి, ఇవన్నీ కూడా దీంట్లో కవర్ అవుతాయి. ఎనర్జీ మేనేజ్మెంట్. సో అయితే ఈ టెక్నాలజీ మిషన్స్, పాలసీస్ అండ్ అప్లికేషన్స్ నుంచి ఎక్కువ మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుందండి. 75 మార్క్స్ అంటే 5 స్టేట్మెంట్స్ ఇచ్చారు కాబట్టి సో మీకు ప్రతి స్టేట్మెంట్ నుంచి 15 మార్క్స్ వస్తాయి అని అనుకోవటానికి లేదు. సో దీంట్లో నుంచి ఎక్కువ మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి, ఎందుకంటే ఎక్కువ కవర్ చేశారు కాబట్టి. అంటే మనకు ఫస్ట్ ప్రయారిటీ ఎక్కువ మార్క్స్ వచ్చేది టెక్నాలజీ మిషన్స్, పాలసీస్ అండ్ అప్లికేషన్. దాంట్లో కూడా ఎక్కువ మార్క్స్ వచ్చేది స్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్ టెక్నాలజీ, దాంతోపాటుగా న్యూక్లియర్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, వీటిలో నుంచి ఎక్కువ మార్క్స్ వస్తాయి. సో సెకండ్ మనకి ఎన్వైరన్మెంట్ అండ్ హెల్త్ అండి. దీని నుంచి ఎక్కువ మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది సెకండ్ పొజిషన్లో. సో తక్కువ ఎఫర్ట్స్తో ఎక్కువ మార్క్స్ సంపాదించేది సెకండ్, థర్డ్, ఫోర్త్ స్టేట్మెంట్స్ అండి. సో వీటన్నిటి గురించి ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క డీటెయిల్గా ఒకసారి చూస్తూ వెళ్దాం అసలు ఏమేమి ఉంటాయి అనేది. ఫస్ట్ మనం తీసుకుంటే టెక్నాలజీ మిషన్స్, పాలసీస్ అండ్ అప్లికేషన్స్. రీసెంట్ టెక్నాలజీస్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తారు. రీసెంట్ టెక్నాలజీ మీద గవర్నమెంట్ పాలసీస్ ఏ విధంగా ఉన్నాయనేది దీంట్లో టెస్ట్ చేస్తారు. ఫస్ట్ చూడండి, నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ. అసలు ఇండియాలో సైన్స్ అండ్ టెక్నాలజీ ఎందుకు డెవలప్ కావాలి అనే దాని గురించి ఇక్కడ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఎకానమీలో కూడా చూస్తే అండి, ప్రజెంట్ మనం మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా సాధించాలన్నా కానీ ఫస్ట్ ఏంటంటే ఇండస్ట్రీస్ డెవలప్ అవ్వాలి
అంటే అగ్రికల్చరు ఇండస్ట్రీ సర్వీస్లో ఇండస్ట్రీ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అండి. దీనికి టెక్నాలజీ సపోర్ట్ ఎంతో అవసరం. ఇప్పుడు సపోజ్ ఈ పెన్ తయారు చేయాలనుకోండి, దీనికి సంబంధించిన క్యాపిటల్ గూడ్ అయిన మెషిన్ని తయారు చేయాలి, అది క్యాపిటల్ గూడ్ అంటారు. ఆ మెషిన్ని తయారు చేయాలంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఉండాలి. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటేనే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎన్వైరన్మెంట్ కూడా మెరుగుపడుతుంది సైన్స్ అండ్ టెక్నాలజీ వల్ల. అవునండి. ఇప్పుడు సపోజ్ టెక్నాలజీ పెరిగితే ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చినాయి, టెక్నాలజీ పెరిగితే హైడ్రోజన్ వెహికల్స్ వచ్చినాయి. అదే టెక్నాలజీ పెరగకపోతే మనం పెట్రోల్ డీజిల్నే ఉపయోగించాలి. అంటే ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ని కూడా టెక్నాలజీస్తో తగ్గించగలుగుతున్నాం. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగితే హెల్త్కి సంబంధించి కూడా చూడండి ఎంత ఇంప్రూవ్మెంట్ వచ్చిందో. హాస్పిటల్స్లో ఏ స్కాన్ అయినా కానీ ఇప్పుడు ఈజీగా చేయగలుగుతున్నాం. 3D ప్రింటింగ్తో అవయవాలు తయారు చేయగలుగుతున్నాం. ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ జరిగితే అన్ని సెక్టార్స్లో ఇంక్లూడింగ్ ఎకానమీ డెవలప్మెంట్ కూడా సాధ్యం. డెవలప్డ్ నేషన్గా మనం అవ్వగలుగుతాం. అందుకనే గవర్నమెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీని ఇంప్రూవ్ చేయడానికి ఎలాంటి పాలసీస్ తీసుకొస్తుంది అనేది మోస్ట్ ఇంపార్టెంట్. రీసెంట్గా 5th సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేటివ్ పాలసీని తీసుకురావడం జరిగింది. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ లాంటిది క్రియేట్ చేసి ప్రైవేట్ సెక్టార్లో కూడా స్పేస్ ఏజెన్సీస్ని మనం ఇంప్రూవ్ చేస్తున్నాం. అంటే లైక్ నాసాతో పాటుగా గవర్నమెంట్ స్పేస్ ఏజెన్సీ, నాసాతో పాటుగా స్పేస్ ఎక్స్, బ్లూ ఆరిజిన్ లాంటి ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీస్ వస్తే స్పేస్లో ప్రైవేట్ సెక్టార్ డెవలప్మెంట్ జరిగింది. అప్పుడు చూసాం మనం ఫాల్కాన్ 9 లాంటి రీయూజబుల్ లాంచింగ్ వెహికల్స్ని స్పేస్ ఎక్స్ లాంటి ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీస్ తయారు చేసినాయి. మార్స్ మిషన్స్ చేస్తుంది. అవునండి. టెస్లా లాంటి కార్స్ కూడా ఇన్నోవేటివ్ టెక్నాలజీస్కి వచ్చినాయి. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో ఇలా గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఏముంది అనేది నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీస్లో మనం డిస్కస్ చేస్తాం. దీన్ని నేను ప్రొడ్యూస్ చేయాల్సి ఉంది, ప్రొడ్యూస్ చేస్తాను. నీట్గా కొత్త వీడియోస్ అన్నీ ఇస్తానండి. పాత వీడియోస్ని ఇప్పుడు ఉంచుతూనే అవి మీరు చూస్తూ ఉండండి. వాటితో పాటుగా ఇప్పటి నుంచి మనకి కొత్త వీడియోస్ అన్నీ చాప్టర్ వైజ్ అప్లోడ్ అవుతూ ఉంటాయి. ఎవరు కంగారు పడొద్దు. క్వాలిటేటివ్గా మనం సైన్స్ అండ్ టెక్నాలజీ ఇస్తూ వెళ్తాము. దీనికి మీరు ఓపిక అవసరం. ఓకేనండి. కంగారు పడొద్దు. ఎకానమీ పూర్తిగా ఉండింది, ముందు ఎకానమీని చూడండి ఎస్విఆర్ అకాడమీ స్టూడెంట్స్. దాంతోపాటు ఏపీ హిస్టరీ ఉంది, దాన్ని కూడా చూడండి. సైన్స్ అండ్ టెక్నాలజీ ఏ రోజు అప్లోడ్ అయ్యే వాటిని ఆ రోజు కొత్త వీడియోస్ చూడండి. పాత వీడియోస్ కూడా చూడండి, వాటిని రీప్లేస్ చేస్తూ నేను కొత్త వీడియోస్ ఇస్తాను. పాత వీడియోస్లో సిలబస్ మొత్తం కూడా దాదాపుగా ఉండింది, కానీ అది మీకంటే క్లమ్జీగా ఉండింది. సో అన్ని చాప్టర్స్ కలిపి ఉన్నాయి దాంట్లో. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైరన్మెంట్, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైరన్మెంట్ అవన్నీ కూడా మీకు ఉన్నాయి. అన్ని సిలబస్ ఉంది, కానీ అన్నీ మిక్స్ అయి ఉన్నాయి. నేను సపరేట్ చేస్తూ నీట్గా వీడియో బై వీడియో చేయటం జరుగుతుంది. నెక్స్ట్ స్పేస్ టెక్నాలజీ. స్పేస్ టెక్నాలజీలో మనందరికీ తెలుసు లాంచింగ్ వెహికల్స్ ఉన్నాయండి. పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి మార్క్ 3, వాటికి సంబంధించిన మిషన్స్, అవి ఏ శాటిలైట్స్ని తీసుకెళ్ళి, కొత్త స్పేస్ మిషన్స్ ఏంటి. సో మనం ఆదిత్య L1 అని శాటిలైట్ ఉంది సన్ ఎక్స్ప్లోరేషన్కి. సో ఇట్లా మనకి శుక్రయాన్ అనే ఉంది సాటర్న్ ఎక్స్ప్లోరేషన్కి. ఇలా డిఫరెంట్ మిషన్స్ ఉన్నాయి మనకి. అవునండి. వీటన్నిటి గురించి కూడా స్పేస్ టెక్నాలజీలో మాట్లాడుతాం. డిఫెన్స్ టెక్నాలజీలో డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మిసైల్ టెక్నాలజీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ దీంట్లో. సో DRDO ఆర్గనైజేషన్ ఏంటి, దాని విజన్ ఏంటి, దాన్ని ఏం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. సో ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో అగ్ని మిసైల్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అవునండి. పృథ్వీ మిసైల్స్ మోస్ట్ ఇంపార్టెంట్. పృథ్వీ 1 అండ్ పృథ్వీ 2 అండ్ పృథ్వీ 3, అగ్ని 1, అగ్ని 2, అగ్ని 3, అగ్ని 4, అగ్ని 5. సో ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్. దీంట్లో డిఫెన్స్ టెక్నాలజీ మొత్తం ఇప్పుడు ఆల్రెడీ ఉన్న వీడియోలో స్పేస్ డిఫెన్స్ టెక్నాలజీ కంప్లీట్గా నేను ప్రొవైడ్ చేయడం జరిగింది. మళ్ళీ న్యూగా కూడా చాలా ఇంపార్టెంట్ వీడియోస్ నేను ప్రొడ్యూస్ చేస్తాను. ఇన్డెప్త్గా ప్రొడ్యూస్ చేస్తాను, అందరికీ అర్థమయ్యేలాగా ప్రొడ్యూస్ చేస్తాను. సో మనకి సిలబస్లో ఆధారంగా చేసుకొని వాడు అడిగిన కీ కాన్సెప్ట్ ఏంటి, దానికి తగ్గట్టుగా మనం ఎలా రెస్పాండ్ అవ్వాలనే దాని మీద కూడా నేను ప్రొడ్యూస్ చేస్తాను. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అండి 4th వచ్చేసి. నేను వీడియోలు ఇచ్చేటప్పుడు కూడా ఇక్కడ సిలబస్ ఏదైతే నేను ఇచ్చానో అలానే సపోజ్ ఫస్ట్ ఉందనుకోండి, ఫస్ట్. అవునండి. సో ఫస్ట్ది ఇది ఫస్ట్గా తీసుకుంటాను వీడియో. అంటే టెక్నాలజీ మిషన్స్ అండ్ పాలసీ అప్లికేషన్స్ ఫస్ట్. తర్వాత దాంట్లో ఏంటి, నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ అనేది ఫస్ట్ది నేను ఇట్లా ఇస్తానమాట. సో 1.1 నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ మాడ్యూల్ 1 అట్లా అనమాట. సో సపోజ్ స్పేస్ టెక్నాలజీ ఉంది, ఇది రెండో కాన్సెప్ట్. దేంట్లో ఫస్ట్ చాప్టర్లో రెండో కాన్సెప్ట్ 1.2. ఫస్ట్ కాన్సెప్ట్లో డిఫెన్స్ టెక్నాలజీ అనేది మూడో కాన్సెప్ట్. సో ఫస్ట్ చాప్టర్లో 1.3 అట్లా ఇచ్చుకుంటూ వెళ్తుంటాను నెంబర్స్ నేను.
ఓకేనండి. సో నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అంటే ఐసీటీ అడుగుతున్నారు. ఐసీటీ అంటే ఏంటండి? ఇంటర్నెట్ అయి ఉండొచ్చు, అది వైర్లెస్ కనెక్షన్స్ అయి ఉండొచ్చు, సెల్ ఫోన్స్ అయి ఉండొచ్చు, కంపెనీస్ అంటే కంప్యూటర్స్ అయి ఉండొచ్చు, సాఫ్ట్వేర్స్ అయి ఉండొచ్చు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, సోషల్ నెట్వర్కింగ్ సిస్టమ్, ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో వస్తాయండి. 5G టెక్నాలజీ రీసెంట్గా, అవునా? సో ఇవన్నీ కూడా ఐసీటీలో మనం మాట్లాడతాం. నెక్స్ట్ 5th, 6th కొంచెం కోరిలేటెడ్గా ఉంటాయండి. డిజిటల్ ఇండియా మిషన్ అంటే ఏంటి? గవర్నమెంట్ డిజిటల్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడానికి ఇచ్చే టూల్స్. సపోజ్ మనకి మీరు తీసుకుంటే డిజిటల్ ఇండియా మిషన్స్లో ఈ గవర్నెన్స్ని ఇవ్వటం కోసం డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్స్ ఉన్నాయి. అంటే ప్రజలందరికీ పరిపాలన అందించడానికి గవర్నమెంట్ ఎలాంటి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఉపయోగిస్తుంది అనేదే ఇక్కడ. అవునండి. రీసెంట్గా యూపీఐ ఉంది, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. పీపుల్కి ఎకనామికల్ ట్రాన్సాక్షన్స్కి ఉపయోగపడేలాగా ఆర్థిక లావాదేవీలు జరగడానికి యూపీఐ అనేది నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తీసుకొచ్చిన ఒక ఇంపార్టెంట్ డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్గా చెప్పుకోవచ్చు. ఈ గవర్నెన్స్ని ఈజ్ చేయటం కోసం ఇప్పుడు ఈ కోర్ట్స్ వచ్చినాయి. అవునండి. హెల్త్ కేర్ కూడా ఈ హెల్త్ కేర్ సిస్టమ్ వచ్చింది. సో ఈ గవర్నెన్స్ అనేది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ డిజిటల్ ఇండియా మిషన్ అండి. సో అంటే సింపుల్, ఈ 2, 5, 6 సారాంశం ఏంటంటే ఈ గవర్నెన్స్ని, ఈ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడానికి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిపిఐని గవర్నమెంట్ ఎలా క్రియేట్ చేస్తుంది, వాటి అప్లికేషన్స్ ఏంటి అనేది. ప్రభుత్వం ప్రజలకి సర్వీసెస్ని ఈజీగా అందించడం కోసం డిజిటల్ సర్వీసెస్ని ఎలా అందిస్తుంది. ఇప్పుడు మనం కాస్ట్ సర్టిఫికేట్ ఉంది, డిజిటల్లో పొందుతున్నాం, ఇది ఈ గవర్నెన్స్కి ఎగ్జాంపుల్. ఓకేనండి. సో అన్నీ కూడా మనం ఎలక్ట్రానిక్ మోడ్లో సిగ్నేచర్ ఉంది, ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ చేస్తున్నాం, ఇవన్నీ కూడా ఈ గవర్నెన్స్కి ఉదాహరణలండి. నెక్స్ట్ 7th వచ్చేసి సైబర్ సెక్యూరిటీ. సెర్టిన్ అనే ఒక మనకి ఇప్పుడు రీసెంట్గా చూస్తున్నామండి, బ్యాంక్స్లో మనీని మాయం చేస్తున్నారు, ఏటీఎం కార్డ్స్ని ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేస్తున్నారు, అంటే ఇన్ఫర్మేషన్ని దొంగలిస్తున్నారు. సో మనం ఏదో లింక్స్ పంపిస్తున్నారు మొబైల్కి, మనం క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనీ అనేది మన దాంట్లోంచి విత్డ్రా అయిపోతుంది. దాంతోపాటుగా మన కంప్యూటర్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని మాల్వేర్ పంపించి అటాక్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా సైబర్ అటాక్స్. వీటి నుంచి తట్టుకోవటానికి ఫ్యూచర్లో ఇంకా సైబర్ టెక్నాలజీ ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉంది ఇండియాలో. ఎందుకంటే అండి, ఎప్పుడైతే డిజిటల్ ఇండియా ఇంక్రీజ్ అవుతూ ఉంటుందో సైబర్ అటాక్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. దానికి తగ్గట్టుగా గవర్నమెంట్ ఎలాంటి ప్రిపరేషన్ చేస్తుంది అనే దాని గురించి ఇక్కడ మాట్లాడతాం. సో సెర్టిన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఇండియాలో ఉండింది. సైబర్ సెక్యూరిటీని, అటాక్స్ని ఎలా ఎదుర్కొంటుంది, మాల్వేర్స్ ఏంటి, సో ఎలాంటి అటాక్స్ జరుగుతున్నాయి ఇంటర్నెట్ ప్లాట్ఫామ్స్ మీద అనే వాటి గురించి పూర్తిగా ఇక్కడ చదువుతాం. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ న్యూక్లియర్ టెక్నాలజీ. సో ఇదే 10th కూడా ఉంది, ఇండియాస్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అని కూడా ఉండింది. 8, 10, 2 న్యూక్లియర్ టెక్నాలజీకి సంబంధించినవి. ఇండియాలో న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయండి. సో రావత్ భట్ కానీ, తారాపూర్ కానీ, తర్వాత కొడంకులో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కానీ, సో మనకి ఏపీలో కూడా ప్రపోజ్ చేశారు, శ్రీకాకుళంలో కోవాడ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కానీ. సో ఇలాంటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది ఎనర్జీ సెక్యూరిటీకి ఉపయోగపడతాయండి. అండ్ అదేవిధంగా సెక్యూరిటీ పరంగా కూడా కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. సో న్యూక్లియర్ టెక్నాలజీ న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్ మీద పనిచేస్తూ ఉంటుంది. న్యూక్లియర్ ఫ్యూజన్ అయితే హైడ్రోజన్ బాంబ్ అవుతుంది. న్యూక్లియర్ ఫిజన్ అనేది న్యూక్లియర్ టెక్నాలజీలో ఉపయోగిస్తారు. న్యూక్లియర్ ఫ్యూయల్గా యురేనియాన్ని ఉపయోగిస్తారు. యురేనియాన్ని ఎంతవరకు మనం శుద్ధి చేయాలి, 80%, 60% ఎబోవ్ చేస్తేనే మనకి న్యూక్లియర్ ఫ్యూయల్గా న్యూక్లియర్ బాంబ్ అవుతుంది. అదే 5 to 10% కనుక యురేనియాన్ని మనం ప్యూరిఫై చేస్తే సెంట్రిఫ్యూజెస్లో అది న్యూక్లియర్ ఫ్యూయల్గా మారుతుంది. 20% కనుక యురేనియాన్ని మనం శుద్ధి చేస్తే సెంట్రిఫ్యూజెస్లో అది రేడియో యాక్టివ్ ఎలిమెంట్గా ఉపయోగపడుతుంది. అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్స్ కానీ ఇలాంటి ట్రీట్మెంట్స్లో ఉపయోగించుకోవచ్చు, హెల్త్ ట్రీట్మెంట్స్లో. సో ఇలాంటి న్యూక్లియర్ టెక్నాలజీస్ గురించి. రేడియో టెలిస్కోప్స్ అండి. టెలిస్కోప్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దాంట్లో స్పేస్ టెలిస్కోప్స్ ఉంటాయి, గ్రౌండ్ బేస్డ్ టెలిస్కోప్స్ ఉంటాయి. సో స్పేస్ బేస్డ్ టెలిస్కోప్స్ మనకి యూనివర్స్ని అర్థం చేసుకోవడం కోసం, యూనివర్స్ ఆరిజిన్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం, వీటన్నిటి గురించి కూడా టెలిస్కోప్స్ ఉపయోగిస్తాం. అది 9th టాపిక్ అంటే టెలిస్కోప్స్లో. ఇలా టెక్నాలజీ మిషన్స్ అండ్ పాలసీస్ అండ్ అప్లికేషన్స్లో మనం 9 టాపిక్స్ని డిస్కస్ చేస్తాం. 10th అనేది కూడా మనకి 8thలో భాగంగానే వస్తూ ఉంటుంది అనమాట. ఇలా ఫస్ట్ చాప్టర్ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ చాప్టర్ వచ్చేసి ఎనర్జీ మేనేజ్మెంట్. మీరు క్రూడ్గా చెప్పాలంటే అండి, మనం ప్రజెంట్ డేస్లో ఎకానమీ డెవలప్ అవ్వాలంటే ఎనర్జీ అనేది క్రూషియల్ పాయింట్ అండి. మనకి పవర్ లేకుండా ఏం చేయలేము. కనీసం ఈ వీడియో నేను షూట్ చేయడానికి కూడా నాకు డివైజెస్ కావాలి, ఇవన్నీ ఛార్జ్ అవ్వాలి. ఈ ఛార్జ్ అయ్యే
ఇది కూడా పవర్ కూడా కోల్ నుంచి కాకోకుండా కోల్ నుంచి తీస్తే ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ వస్తుంది. అలా కాకుండా ఆ ఎనర్జీని కనుక నేను సోలారు, విండ్ లాంటి, జియోథర్మల్ లాంటి రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్, పునరుత్పాదక ఇంధనాల ద్వారా కనుక తయారు చేశాను అనుకోండి, అప్పుడు ఈ డివైస్కి అందేటువంటి పవర్ ఏదైతే ఉందో క్లీన్ ఎనర్జీ అవుతుంది, అది గ్రీన్ ఎనర్జీ అవుతుంది. అది ఇలా ఎనర్జీ కావాలి, ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ జరగకూడదు, అంతే. ఏం ఉపయోగించాలి? రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ను ఉపయోగించాలి, ఎనర్జీ సెక్యూరిటీ ఉండాలి, డిమాండ్ ఎంత ఉందో దానికన్నా ఎక్కువగా మనం ప్రొడ్యూస్ చేయగలగాలి. అది ఎనర్జీ మేనేజ్మెంట్లో మనం పూర్తిగా చదువుకునేదండి. దానికి తగ్గట్టుగా గవర్నమెంట్ అలాంటి చర్యలు తీసుకుంటుంది. సో అది ఎనర్జీ మేనేజ్మెంట్ అంటే శక్తి వనరుల యొక్క నిర్వహణ. ఓకేనండి. సో దీంట్లో గవర్నమెంట్ పాలసీస్ ఏంటి, ప్రొజెక్షన్స్ ఏంటి అంటే ప్రజెంట్ ఇప్పుడు ఇన్స్టాల్డ్ కెపాసిటీ 495 గిగావాట్లు ఉందండి. ఇన్స్టాల్డ్ కెపాసిటీ. అసలు డిమాండ్ ఎంత ఉంది భారతదేశంలో అంటే 223 గిగావాట్స్ ఉందండి. ఇది జూన్ 2023 నాటికి నేను చెప్తున్నాను, ప్రజెంట్ అవైలబుల్గా ఉన్నటువంటి డేటా ప్రకారం. అంటే గవర్నమెంట్ ఇంకా హెడ్డే ఉందని చెప్పుకోవాలి ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడంలో. కానీ ఒక ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పటికీ కూడా కోల్ బేస్డ్ పవర్ ప్లాంట్స్ ఎక్కువగా ఉన్నాయండి. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఎన్టీపీసీ అనేది సో కోల్ బేస్డ్ పవర్ ప్లాంట్స్ని ఎక్కువగా ఇన్స్టాల్ చేసింది. ఇండియాలో కోల్ నుంచి ఎక్కువగా పవర్ ప్రొడ్యూస్ అవుతుంది. దాన్ని మనం చేంజ్ చేయాలి, ఎందుకంటే ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ జరుగుతుంది కాబట్టి. సోలార్ ఎనర్జీని ఇంక్రీజ్ చేయాలి, విండ్ ఎనర్జీని ఇంక్రీజ్ చేయాలి, జియోథర్మల్ ఎనర్జీని ఇంక్రీజ్ చేయాలి, గ్యాసెస్ను ఉపయోగించుకోవాలి, బయోఫ్యూయల్స్ను ఉపయోగించుకోవాలి. సో ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో నేషనల్ ఎనర్జీ పాలసీస్ 2010 నుంచి 2024 మధ్యలో, 2014 మధ్యలో ఒక నేషనల్ ఎనర్జీ పాలసీస్ వచ్చినాయి. అసలు భారతదేశం ఏమనుకుంటుంది? సపోజ్ ఇప్పుడు 175 గిగావాట్స్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్స్ని సోలార్, విండ్ ద్వారా 2022కి టార్గెట్ పెట్టుకుందండి. ఆ టార్గెట్ని ఇంక్రీజ్ చేశారు. అంటే మన ఎనర్జీ మిక్స్లో రెన్యూబుల్ ఎనర్జీస్ని ఇంక్రీజ్ చేసుకోవాలి. అలాంటి పాలసీస్ ఏమున్నాయి అనేది ఈ నేషనల్ ఎనర్జీ పాలసీస్లో వివరంగా చెప్తారనమాట. తర్వాత బయోఫ్యూయల్స్ 2009లో బయోఫ్యూయల్స్ వచ్చినాయండి. అంటే ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు పాలసీని. తర్వాత నేషనల్ బయోఫ్యూయల్ పాలసీ 2018 ఉంది. అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి, బయోఫ్యూయల్స్ని ఉపయోగించాలి. అంటే సపోజ్ ఒక చెట్టు నుంచి తయారు చేసినటువంటి ఒక ఇంగ్రీడియంట్ని పెట్రోల్, డీజిల్కి బదులు మనం ఉపయోగించామనుకోండి, అప్పుడు ఏమవుతుందండి? పెట్రోల్, డీజిల్ ఇంపోర్ట్స్ తగ్గుతాయి, పొల్యూషన్ తగ్గుతుంది. ఇవన్నీ కూడా దీంట్లో ఆలోచిస్తారనమాట. సో బయోఫ్యూయల్స్ని ఉపయోగించడం వల్ల ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ తగ్గి పెట్రోల్, డీజిల్ ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్గా దీన్ని ఉపయోగిస్తాం. అప్పుడు మనకి కరెంట్ అకౌంట్ ఆఫ్ డెఫిసిట్ తగ్గుతుంది, ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ జరుగుతుంది, డెవలప్మెంటల్ యాక్టివిటీస్ వైపు వెళ్తాం. తర్వాత భారత్ స్టేజ్ నామ్స్ మనందరికీ తెలుసు. BS 1, 2, 3, 4, 5, 6 భారత్ స్టేజ్ నామ్స్ 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయి. భారత్ స్టేజ్ నామ్స్ వల్ల ఉపయోగాలు ఏంటి అంటే, సపోజ్ భారత్ స్టేజ్ 6 వెహికల్ అనుకోండి. ఏంటి భారత్ స్టేజ్ 6 వెహికల్ అంటే, BS 6 వెహికల్స్లో ఆ మెషిన్ని మాడిఫై చేయటం వల్ల, ఆ ఉపయోగించే ఇంజన్ని మాడిఫై చేయటం వల్ల పెట్రోలు, డీజిల్ కన్జంప్షన్ చేసేటప్పుడు ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ని తగ్గిస్తుంది. BS 1 వెహికల్ కన్నా BS 2 వెహికల్లో టెక్నాలజీ ఇంప్రూవ్ చేయటం వల్ల, ఫిల్టర్స్ను ఉపయోగించడం వల్ల ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవైతే ఎమిషన్స్ జరుగుతుందో పొగ్గొట్టంలో నుంచి, అవి తగ్గుతాయి. అవునండి. BS 2 కన్నా కూడా BS 3 వెహికల్లో ఇంకా తగ్గుతాయి. అంటే ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ని కంట్రోల్ చేయటం కోసం ఆ ఇంజన్స్లో మాడిఫికేషన్స్ చేసి ఫిల్టర్స్ను ఉపయోగించి, సో ఏదైతే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ని తగ్గించడమే ఈ భారత్ స్టేజ్ నామ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకేనా? అవి వాటి గురించి మాట్లాడుతున్నారు. సో నాన్ రెన్యూబుల్ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ మనందరికీ తెలుసు. కోలు, పెట్రోలియం, డీజిల్ ఇవన్నీ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్. నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్. రెన్యూబుల్ ఎనర్జీ సోర్స్ అంటే పునరుత్పత్తి అవుతాయి, పర్యావరణానికి హాని చేయవు. అవేంటి? సోలార్, సౌర విద్యుత్, విండ్, పవన విద్యుత్, జియోథర్మల్, టైడల్ ఎనర్జీ, ఇవన్నీ కూడా రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్. న్యూ ఇనిషియేటివ్స్, ప్రోగ్రామ్స్ ఏంటి ఎనర్జీ గురించి మనందరికీ తెలుసు. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఉంది. సోలార్ పవర్ని జనరేషన్ చేసేటువంటి కంట్రీస్ యొక్క కౌంట్ని ఇంక్రీజ్ చేయడంతో గురగాంలో ఆఫీస్ ఉందండి. అంటే న్యూఢిల్లీలో ఆఫీస్ ఉంది. అంటే ఏదైతే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ కాప్రికార్న్ మధ్యలో ఎక్కువగా సోలార్ ఇంటెన్సిటీ ఉంటుందో ఆ కంట్రీస్ అన్నిటిని గ్రూప్గా ఏర్పడి ఒక సోలార్ గ్రిడ్ని ఏర్పాటు చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇలాంటివి చాలా గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఉన్నాయి. సో వాటి గురించి
ఈ సిక్స్త్ పాయింట్లో మాట్లాడతాం. ఇది ఎనర్జీ మేనేజ్మెంట్లో మీకు ఓవరాల్గా ఏమేమి వస్తాయి, మనం ఏమేమి డిస్కస్ చేస్తామో అనే దాని గురించి. సో ఓపిక పట్టండి, ఒక్కొక్క వీడియోని నేను ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాను చాప్టర్ వైజ్. ఇప్పుడు ఉన్న వాటిని చూస్తూ ఉండండి, అంతలోకి నేను కొత్తవి కూడా వీడియోస్ని నేను ప్రొడ్యూస్ చేస్తాను ఫస్ట్ నుంచి ఇప్పుడు. సో వితిన్ టైంలో నేను ప్రొడ్యూస్ చేస్తాను. వితిన్ 1.5-2 monthsలో వీటన్నిటిని కంప్లీట్ చేస్తాను. ఎవ్రీడే వచ్చే వీడియోస్ని చూడటం వల్ల సైన్స్ అండ్ టెక్నాలజీ నాదొక్కటి చూస్తే మీకు 100% ఎనఫ్ అండి. సో చాలా డెప్త్గా నేను ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఎకోసిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ. ఎకోసిస్టమ్ అండ్ బయోడైవర్సిటీలో అసలు ఎకాలజీ అంటే లివింగ్ ఆర్గానిజం గురించి స్టడీ చేయటం అని. అదే ఎకోసిస్టమ్ అంటే ఏంటంటే లివింగ్ ఆర్గానిజంతో నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాయి అనేది ఎకోసిస్టమ్. అవునండి. సో ఇక్కడ ఎకాలజీ అండ్ ఎకోసిస్టమ్ గురించి బేసిక్ కాన్సెప్ట్స్ గురించి చూస్తాం. తర్వాత బయోడైవర్సిటీ అంటే జీవ వైవిధ్యం. ఒక ప్రదేశం తీసుకున్నారనుకోండి, బయోడైవర్సిటీ హాట్స్పాట్గా క్రియేట్ చేస్తారు వెస్ట్రన్ ఘాట్స్ని. అప్పుడు ఆ వెస్ట్రన్ ఘాట్స్లో బయోడైవర్సిటీ హాట్స్పాట్ అంటే ఏంటి, అక్కడ జీవ వైవిధ్యం ఎక్కువగా ఉందని. అంటే మొక్కలు జంతువులు ఉన్నాయి. ఈ మొక్కల్లో కూడా అనేక రకాలైన మొక్కలు ఉన్నాయి, జంతువుల్లో కూడా అనేక రకాలైన జంతువులు ఉన్నాయి. ఆ అనేక రకాల్లో కూడా ఒక్కొక్క రకం కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అవునండి. సో ఇది జీవ వైవిధ్యం అంటే అన్ని రకాల మొక్కలు, అన్ని రకాల జంతువులు కలిసి నివసించే ప్రదేశం అది హాట్స్పాట్ అన్నమాట. ఇప్పుడు వెస్ట్రన్ ఘాట్స్ ఉంది, బయోడైవర్సిటీ హాట్స్పాట్. ఇట్లా ఇండియాలో బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఏంటి, బయోడైవర్సిటీ అంటే ఏంటి, పూర్తిగా దీని గురించి మాట్లాడుతుంది. తర్వాత వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్, జీవ ప్రాణుల సంరక్షణ. దీనికోసం మనం చూస్తే సైట్స్ అనే కన్వెన్షన్ ఉంటుంది, కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్. ఏదైతే అంతరించిపోవటానికి వస్తున్న జీవులు, మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటి మీద వ్యాపారం చేయటం నిషిద్ధం. ఒక దేశం నుంచి ఇంకో దేశానికి తరలించకూడదు. ఇక్కడ అంతరించిపోతున్నాయి, 1-2 ఉన్నాయి, వాటిని వేరే దేశానికి తీసుకెళ్ళటం. సో ఇట్లా అంతరించిపోయేలాగా జీవ ప్రాణులని అంతరించిపోయేలాగా చేయకూడదు. వాటి మీద కన్జర్వేషన్ ఎఫర్ట్స్ తీసుకోవాలి. సో అవి IUCN కూడా ఉంటుంది, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అని మనందరికీ తెలుసు. సో ఇది వల్నరబుల్, ఎండేంజర్డ్, క్రిటికల్లీ ఎండేంజర్డ్, ఎక్స్టింక్ట్ ఫ్రమ్ వైల్డ్ లైఫ్ ఇలా ఇస్తాయి. లీస్ట్ కన్సర్న్. సో లీస్ట్ కన్సర్న్ అంటే ఆ జంతువులు ఉన్నాయని అర్థం. వల్నరబుల్ అంటే తగ్గుతున్నాయని అర్థం. ఎండేంజర్డ్ అంటే ఇంకా తగ్గుతున్నాయని అర్థం. క్రిటికల్ ఎండేంజర్డ్ అంటే ఇంకా తగ్గుతున్నాయని అర్థం. ఎక్స్టింక్ట్ అంటే పూర్తిగా అయిపోయింది, వాటి పని లేవు ఇక. ఇట్లా బయోస్పియర్ రిజర్వ్స్. ప్రజెంట్ ఇండియాలో 18 బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయండి అప్ టు నౌ. అంటే ప్రొటెక్టెడ్ ఏరియాస్ అన్నమాట. ప్లాంట్స్ని, యానిమల్స్ని ప్రొటెక్ట్ చేయటం కోసం గవర్నమెంట్ ఒక ఏరియాని బయోస్పియర్ రిజర్వ్గా క్రియేట్ చేసింది అంటే అక్కడ ప్లాంట్స్ని, యానిమల్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది అని అర్థం. ప్రొటెక్టెడ్ ఏరియా అండి బయోస్పియర్ రిజర్వ్ అనేది. నెక్స్ట్ ఇండియన్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్, ప్రాజెక్ట్స్ అంటే ప్రాజెక్ట్ ఎలిఫెంట్ కానీ, ప్రాజెక్ట్ టైగర్ కానీ గవర్నమెంట్ ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకుంటుంది వన్యప్రాణుల సంరక్షణ కోసం మనం చూసాం రీసెంట్గా. సో రిలయన్స్ కూడా ఒక ఫౌండేషన్ని స్టార్ట్ చేసింది, వనతారా సంథింగ్ లైక్ దట్. ఓకేనండి. సో ఇది ఎకోసిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ. నెక్స్ట్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్. ఇక్కడ సాలిడ్ వేస్ట్ అనేది ఉంటుందండి. మనం పేపర్స్ వాడతాం, మనం ఫుడ్ని వాడతాం, వేస్ట్ చేస్తాం, టెక్స్టైల్స్ పాడైపోయిన బట్టలని బయట విసిరేస్తాం, లెదర్ వాడతాం, తర్వాత వుడ్, తర్వాత గ్లాస్ మెటీరియల్స్, మెటల్స్, తర్వాత శానిటరీ ప్యాడ్స్, ఇవన్నిటిని కూడా మనం డిస్పోజ్ చేస్తామండి. అవంతా కూడా సాలిడ్ వేస్ట్. వాటిని మేనేజ్మెంట్ చేయాలి కదండి, లేకపోతే పొల్యూషన్ ఇంక్రీజ్ అవుతుంది కదా. వాటన్నిటి గురించి కూడా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, డిస్పోజల్లో మనం మాట్లాడుకుంటాం. తర్వాత ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్. మీరు క్రూడ్గా చూస్తే మనకి ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ అనగానే ఎయిర్ పొల్యూషన్ మనకు తెలుసు, వాటర్ పొల్యూషన్ తెలుసు, సాయిల్ పొల్యూషన్ తెలుసు, రేడియో యాక్టివ్ పొల్యూషను, లైట్ పొల్యూషను, నాయిస్, థర్మల్ పొల్యూషను, ఇలా దాదాపుగా ఒక 7 types మేజర్గా క్లాసిఫై చేయొచ్చండి. అలాంటి ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్స్ గురించి చదువుతాం. పొల్యూషన్ని కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ ఎలాంటి యాక్ట్స్ని తీసుకొచ్చింది? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ 2010లో తీసుకొచ్చిందండి. దాని ద్వారా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది, ఒక స్పెషల్ కోర్ట్ని. తర్వాత ఎయిర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ యాక్ట్ 1981, వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ యాక్ట్ 1974, ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. ఇలాంటి యాక్ట్స్ తీసుకొచ్చి పర్యావరణాన్ని పరిరక్షించడానికి గవర్నమెంట్ ఎలా సహకరిస్తుంది అనే దాని గురించి ఇక్కడ మాట్లాడతాం. తర్వాత ఇంపాక్ట్ ఆఫ్ ట్రాన్స్జెనిసిస్ ఆన్ ఎన్వైరన్మెంట్. అంటే జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ ఉన్నాయండి. ఈ జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్లో మనం కాటన్ ఉపయోగిస్తాం, బీటీ కాటన్, బెసెల్లసస్ థిరింజిసెస్ కాటన్.
ఈ బీటీ కాటన్ వల్ల జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్ అండి. ఇండియాలో ఇప్పటి వరకు కూడా ఫుడ్ క్రాప్స్ కన్నా కూడా కమర్షియల్ క్రాప్స్ అయినటువంటి కాటన్ వాటి మీదే జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ని మనం ఎలో చేసాం. ఎందుకంటే అండి జీన్ని మాడిఫై చేస్తారు మనకు అనుగుణంగా. సపోజ్ వాటర్ మెలన్ సమ్మర్లో మనం తింటూ ఉంటాం, ఇది ఎక్కువ స్వీట్గా ఉండాలి, ఎక్కువ రెడ్గా ఉండాలి, అలాంటి జీన్స్ని ఇంట్రడ్యూస్ చేసి వాటర్ మెలన్ని తయారు చేయొచ్చు, అలాంటి సీడ్స్ని డెవలప్ చేయొచ్చు. కానీ ఈ సీడ్స్ని మనం ప్రకృతి విరుద్ధంగా వెళ్తున్నట్టు టెక్నాలజీ ఓకే ఉపయోగపడుతుంది కొంతమేరకు ఫుడ్ సెక్యూరిటీకి, కానీ దీనివల్ల అడ్వర్స్ ఎఫెక్ట్ కూడా ఉండడానికి అవకాశం ఉంటుందా అనే దాని గురించి ఇక్కడ సెట్ చేసి మనం డిస్కస్ చేస్తాం. సో అంటే జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ ఎన్వైరన్మెంట్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, ఎకో ఫ్రెండ్లీ టెక్నాలజీస్ ఇన్ అగ్రికల్చర్ అంటే డ్రోన్ టెక్నాలజీస్ కానీ, ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ, సో ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ కానీ, అగ్రో ఫారెస్ట్రీ కానీ, వీటన్నిటి గురించి కూడా ఇక్కడ మాట్లాడతాం. బయో రెమిడియేషన్ అంటే ఏంటంటే లివింగ్ ఆర్గానిజమ్స్ని ఉపయోగించి కంటామినేషన్స్ని సాయిల్ నుంచి రిమూవ్ చేయటం, వాటర్ నుంచి రిమూవ్ చేయటం, వీటిని బయో రెమిడియేషన్ ప్రాసెస్ అంటారు. అంటే కలుషితమైనటువంటి గాలిని, కలుషితమైనటువంటి నీటిని, కలుషితమైనటువంటి భూమిని లివింగ్ ఆర్గానిజమ్స్ని ఉపయోగించి మనం ఎలా రెక్టిఫై చేయాలి అనే దాని గురించి బయో రెమిడియేషన్ అండి. సో దీని గురించి మనం మాట్లాడతాం. ఇది వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్లో మనం మాట్లాడే అంశాలు. ఫైనల్గా ఎన్వైరన్మెంట్ అండ్ హెల్త్. సో ఎన్వైరన్మెంటల్ ఛాలెంజెస్ ఏంటి? ముఖ్యంగా మనకి గ్లోబల్ వార్మింగ్ ఉందండి. ఎందుకు? గ్రీన్ హౌస్ గ్యాసెస్ వల్ల మనకి ఎర్త్ టెంపరేచర్స్ రైజ్ అవుతున్నాయి. ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ మనకి పెట్రోలు, డీజిల్ లాంటి నాన్ రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ని వాడటం వల్ల ఎన్వైరన్మెంట్లోకి వస్తున్నాయి. గ్లోబల్ వార్మింగ్ ఇంక్రీజ్ అవుతుంది, క్లైమేట్ చేంజ్ అవుతుంది, ఓజోన్ లేయర్ డిప్లీషన్ అవుతుంది, యాసిడ్ రెయిన్స్ వస్తున్నాయి, ఓషను యాసిడ్గా మారుతుంది, ఓషన్ ఎసిడిఫికేషన్ జరుగుతుంది. ఈ కాన్సెప్ట్ అన్నిటి గురించి మాట్లాడతాం. దాని తర్వాత ఈ పైన ఏవైతే కాన్సెప్ట్స్ మాట్లాడామో వాటికి మనం గవర్నమెంట్ ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకున్నాయి. సపోజ్ ఓజోన్ లేయర్ చూసినారనుకోండి, మాంట్రియల్ ప్రోటోకాల్ ఉంది, అవునండి, కిగాలి ప్రోటోకాల్ ఉంది. ఇవన్నీ ఓజోన్ లేయర్ ప్రొటెక్షన్ కోసం వచ్చిన ప్రోటోకాల్. మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రోటోకాల్ మాంట్రియల్ ప్రోటోకాల్, అవునండి. సో దాంతోపాటు రీసెంట్గా మనం గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉన్నాయి, వాటిని తగ్గించడానికి మనం నాన్ రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ని 175 గిగావాట్స్గా మనం టార్గెట్ పెట్టుకున్నాం. దీంట్లో విండ్ ఎనర్జీని డెవలప్ చేయటం, సోలార్ ఎనర్జీని డెవలప్ చేయటం, బయోఫ్యూయల్స్ని ఉపయోగించడం, ఇలాంటివి ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా గవర్నమెంట్ యాక్షన్స్ అనమాట. సో వాటి గురించి ఇక్కడ మనం మాట్లాడతాం. నెక్స్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. మనందరికీ తెలుసు 2030 వచ్చేసరికి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 17 గోల్స్, 169 టార్గెట్స్ ఉన్నాయి. వీటిని అచీవ్ చేయాల్సిన అవసరం ఉంది సస్టైనబుల్ ఎన్వైరన్మెంట్ కోసం. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే ఫ్యూచర్ జనరేషన్ కోసం రిసోర్సెస్ని ఉంచుతూ, ఫ్యూచర్ జనరేషన్ కోసం ఎన్వైరన్మెంట్ని ఇప్పుడు మనం ప్రొటెక్ట్ చేస్తేనే ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళు ఉండగలుగుతారు. లేకపోతే భూమి వేడెక్కిపోయి నివాస యోగ్య కాని ప్రాంతాలుగా మారిపోతే ఫ్యూచర్ జనరేషన్ ఎలా బ్రతుకుతారు? అవునండి. రిసోర్సెస్ని కాంప్రమైజ్ కాకుండా ఉపయోగించుకుంటూనే ఫ్యూచర్ జనరేషన్కి మనం అట్టిపెట్టాలి. సో అది సస్టైనబుల్ డెవలప్మెంట్. నెక్స్ట్ హెల్త్ ఇష్యూస్. రీసెంట్గా డిసీజెస్ వస్తున్నాయి. ఎన్వైరన్మెంటల్ ప్రాబ్లమ్స్ వల్ల కరోనా వచ్చింది. ఆ కరోనా మనకి ఎలాంటి ఎఫెక్ట్ చూపించింది? సో ఆ వైరసెస్ ఏంటి, ఆ డిసీజెస్ బర్డెన్ ఏంటి? ట్యూబెర్కులోసిస్ ఇండియాలో ఇంక్రీజ్ అవుతూ ఉండింది, సో చాప కింద నీరులాగా. సో వీటన్నిటి గురించి కూడా ఇక్కడ మాట్లాడతాం. సో హెల్త్ కేర్ సిస్టాన్ని డెలివరీ చేయడానికి గవర్నమెంట్ ఎలాంటి ఇనిషియేటివ్తో ముందుకు వస్తుంది? సో రీసెంట్ పబ్లిక్ ఇనిషియేటివ్స్ ఏంటి, ప్రోగ్రామ్స్ ఏంటి, డిజిటల్ హెల్త్ మిషన్ ఉంది మనకి, ఆయుష్మాన్ భారత్ ఉంది, ఇవన్నీ ఎలా ఉపయోగపడుతున్నాయి అనే దాని గురించి ఇక్కడ మాట్లాడటం జరుగుతుంది. ఇది ఎన్వైరన్మెంట్ అండ్ హెల్త్కి సంబంధించింది. ఇలా మనం ఒక్కొక్క టాపిక్ని డిస్కస్ చేస్తూ వెళ్తాం. ఓపికతో మీరు ఈ టాపిక్స్ని చూడండి, ఎవరూ కంగారు పడొద్దు. నేను చెప్పిన విధంగా ఈ టాపిక్స్ని నేను కంప్లీట్ చేస్తాను. వీడియోస్ ఎవ్రీడే మీరు 1 or 2 వీడియోస్ సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి ఇప్పటి నుంచి చూస్తారు. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. సో ఈ చెప్పిన విధంగానే నేను ప్రొడ్యూస్ చేస్తాను. ఎవరు కూడా దీని గురించి కంప్లైంట్స్ కానీ, ఎవరు కూడా దీని గురించి కానీ అడ్మినిస్ట్రేషన్కి కాల్ చేయొచ్చు. ఈ రోజు నుంచి మీకు ఈ వీడియోస్ అనేవి 1 or 2 వీడియోస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.